హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ స్పెషల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో బన్ దోశ అండి. చాలా ఫ్లఫీగా, టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ డిన్నర్లోకైనా తీసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. రొటీన్గా అన్ని రకాల దోశలు మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి రాగి పిండితో ఇలా బన్ను దోశ ట్రై చేయండి. బన్ను లాగా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇది ఏ పచ్చడితో నంచుకొని తిన్నా బాగానే ఉంటుంది. చాలా టేస్టీగా మంచిగా వచ్చాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఒక మిక్సింగ్ జార్లోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా అది. సో అన్నీ సేమ్ మెజర్మెంట్లో తీసుకోవాలి. అప్పుడే చాలా మంచిగా టేస్టీగా బన్ దోశ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దీనిలోకి ఒక కప్పు దాకా రాగి పిండి తీసుకోవాలి. సో ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. అలాగే వీటితో పాటుగా ఒక 3/4 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. లేదు మేము మజ్జిగ యాడ్ చేసుకుంటామంటే ఒక 1.5 కప్పు దాకా మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగు తీసుకుంటేనే బాగుంటుంది. నేను 3/4 కప్పు దాకా పెరుగు వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను, రవ్వ కొంచెం గ్రైండ్ అవ్వాలని చెప్పి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1.5 కప్పు దాకా వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకొని దోసపిండి మాదిరిలాగా మరలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ అనేది పిండి మాదిరిలాగా, దోసపిండిలాగా ఎలా చిక్కగా వచ్చిందో. ఒకవేళ పలచగా అనిపిస్తే ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల దోశ అనేది బన్నులాగా లోపల మంచిగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. ఈ లోపల ఇందులో కొద్దిగా పోపు వేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకొని కొంచెం సాఫ్ట్గా టమాటా ముక్కలు మగ్గనిచ్చుకోవాలన్నమాట. మరీ మగ్గనిచ్చుకోని అవసరం ఏం లేదు. జస్ట్ అలా సాఫ్ట్గా కుక్ అయిపోతే సరిపోతుంది లైట్గా. తర్వాత ఇందులోకి మనము పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాము. అది పిండిలోనే యాడ్ చేస్తాము. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా మనం రాగి పిండి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో పోపు పెట్టేసుకొని ఆ ఆయిల్తో సహా వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ రాగి పిండి బ్యాటర్తో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో మనం వంట సోడా యాడ్ చేసాం కాబట్టి ఈ బన్ దోశలు మంచిగా ఫ్లఫీగా, లోపల మంచిగా సాఫ్ట్గా, బయట క్రంచీగా వస్తాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల బన్ దోశలకి మంచి కలర్ వస్తుంది అనమాట. ఈ బన్ దోశలనే కాదండి, ఏ దోశలైనా మనం నార్మల్గా మినపప్పు, బియ్యం వేసి చేసుకుంటాం కదా, ఆ దోశలైనా, కొర్రల దోశలైనా, జొన్నల దోశలైనా, రాగుల దోశలైనా, ఏ దోశలైనా సరే పిండి బ్యాటర్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే దోశలకి మంచి కలర్ వస్తుంది. ఒక చిన్న టిప్ ఫాలో అయిపోండి. సో ఇలా మంచిగా బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది మనం చిన్న తడకా పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న పోపులు వేసుకుంటాం లేదా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటాం కదా, అలాంటి చిన్న ప్యాన్ ఉంటుంది కదా రౌండ్ షేప్ది. సో అలాంటి ఒక ప్యాన్ తీసుకొని లోపల ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ పడుతుంది, ఎందుకంటే దోశ మనము కొంచెం ఫ్లఫీగా వేస్తున్నాం, లావుగా వస్తుంది, లోపల కుక్కు కావాలి కదా అని చెప్పేసి అలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్కి మంచిగా ప్యాన్కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గరిటెడు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, రాగి పిండి బ్యాటర్ని, అది వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి కదపకుండా. సో మంచిగా స్ప్రెడ్ అవ్వాలని నేను చెప్పేసి నేను ప్యాన్ని చుట్టూ తిప్పుతున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా. సో జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను దీన్ని టర్న్ చేస్తాను. మంచిగా చక్కగా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం ఆయిల్ వేయని అవసరం లేదు. సో ఒక బన్ను మోడల్లో వచ్చిందనమాట. సో ఇలా చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ దోశనే చెడిపోతుందేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ బన్ దోశ నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది.
ఇది మరోసారి టర్న్ తిప్పేసుకున్న తర్వాత మరో ఒక 3-4 నిమిషాల పాటుగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. మనకు బ్యాక్ సైడ్ కూడా మంచి కుక్ అయిపోతుంది. లోపల కూడా మంచి కుక్ అవుతుంది. సో, మరోసారి గూడా ఒక 2-5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా కుక్ అయిపోయింది చూసారా? మంచి కలర్ వచ్చింది. సో, షుగర్ వేయడం వల్ల అదే బెనిఫిట్ అనమాట. మంచి కలర్, అరోమా వస్తుంది దోసలకి. ట్రై చేయండి. సో, సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయడమే. అంతే, చాలా సింపుల్‌గా రొటీన్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస, వడ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి ఇన్‌స్టంట్‌గా. ఇటువంటి పిండిలు సోక్ చేయకుండా, నానబెట్టకుండా, ఫర్మెంట్ చేయకుండా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో రాగి పిండి, బొంబాయి రవ్వ ఎలాగో ఇప్పుడు చాలామంది ఇంట్లో అవైలబుల్‌గానే ఉంటున్నాయి. పెరుగు ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అన్నీ కూడా మంచిగా హెల్తీ ఐటమ్సే. అన్‌హెల్తీ ఐటమ్స్ ఏం లేవు ఇందులో. సో, అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దట్టంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా దోసల్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి సర్వ్ చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఒక్కటి తింటేనే హెవీ అయిపోయింది నాకైతే. మాక్సిమం 2 అంతకంటే ఎక్కువ ఏం తినలేము. అంత బాగున్నాయి. సో, చాలా టేస్టీగా ఉంది. ఒక్కటి తిన్నా కూడా సాటిస్ఫైగా, తృప్తిగా తింటాం. అంత బాగున్నాయి. వెరైటీగా ఉంది బందోస. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే షేర్ చేయండి. తర్వాత నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.